మహానుభావులు పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధించుకున్న మన తెలంగాణ. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు రేపు పని చేయకుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఓటుకు నోటు అని అమ్ముకోకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నవసమాజ స్థాపన సాధ్యమవుతుంది. గెలిచిన నాయకుడు మనకు సమస్య వచ్చినప్పుడు తీర్చకుంటే ఎందుకు తీర్చరు అని హక్కుగా ప్రశ్నిద్దాం. మన జీవితాలను, మన పిల్లల భవిష్యత్తును మనమే మార్చుకుందాం. నవంబర్ 30న జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా ఓటు హక్కులో పాల్గొందాం. సరైన నాయకుడిని మాత్రమే ఎన్నుకుందాం. ఓట్ ఫర్ ద రైట్ పర్సన్. నమస్కారం. ఈరోజు ఒక 48 అవర్స్ పోల్ టైం 48 అవర్స్ ముందు ఈ జంక్షన్లో ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఐ థింక్ 1 వీక్ బ్యాక్ కలిసాము. అప్పటి వరకు ఆల్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేయడం జరిగింది. సో ఈసారి ఇప్పుడు జస్ట్ 48 అవర్స్ బిఫోర్ ఏమేమి కరెంట్ అంశాలు ఉన్నాయి దాని గురించి కొంచెం చర్చ చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన. సో ఒక బేసిక్ కొన్ని అంశాల గురించి మాట్లాడతాను. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, హన్మకొండ జిల్లాలో 2 ఏసీస్ అంటే పర్కాల్ 104 ఏసీ, తర్వాత వరంగల్ వెస్ట్ 105 ఏసీ, ఈ 2 ఏసీస్లో 5,08,124 ఎలక్టర్స్ ఉన్నారు. యాజ్ ఆఫ్ టుడే ఇంత ఎలక్టరల్ రోల్ 5,08,124 ఎలక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 months నుంచి ఒక మిషన్ మోడ్లో ఆల్మోస్ట్ 56,752 ఎపిక్ కార్డ్స్ ఆర్డర్ చేయడం జరిగింది, ప్రింట్ చేయడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్ యాజ్ ఆఫ్ డేట్ 7% డెలివరీ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా అయిపోయింది. సో దట్ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ బికాస్ ఆల్మోస్ట్ 2-3 months నుంచి డైలీ పర్సన్స్ విత్ ప్రింటర్, ఏజెన్సీ, ట్రాన్స్పోర్ట్, పోస్టల్ డిపార్ట్మెంట్, మల్టిపుల్ ఏజెన్సీస్ కోఆర్డినేషన్ వల్ల యాజ్ ఆఫ్ డేట్ deliveries of epic cards almost 100% in Hannamakonda జిల్లా అయిపోయిందని ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. సో ఇంకా ఒక మీ ద్వారా తెలియజేయడానికి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే November 30 రోజు మన పోల్ టైమింగ్స్ 7 AM to 5 PM ఉన్నాయి. అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, మనకు ఎపిక్ కాకుండా ఒక లిస్ట్ ఆఫ్ 13 అదనంగా ఐడి కార్డ్స్, యాక్సెప్టెడ్ ఐడి కార్డ్స్, అవి అన్నీ ఒక లిస్ట్ మీతో షేర్ చేస్తాము. అది ఆధార్ కార్డ్, నరేగా జాబ్ కార్డ్, పాస్బుక్స్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై బ్యాంక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటోగ్రాఫ్, official identity cards, ఇలా ఒక లిస్ట్ ఆఫ్ 12 to 13 యాక్సెప్టెడ్ ఐడీస్ ఉన్నాయి. సో పబ్లిక్లో ఇవి 12 to 13 యాక్సెప్టెడ్ ఐడి కార్డ్స్ అసైడ్ ఫ్రమ్ ఎపిక్, ఇవి అన్నీ అందరికి తెలియజేయడానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఐటమ్ త్రూ మీడియా. సో ఐ రిక్వెస్ట్ దట్ దిస్ షుడ్ బి వైడ్లీ ప్రాపగేటెడ్ అమంగ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద పబ్లిక్. ఇంకొక ఈసారి కొత్త ఇనిషియేటివ్ బై ఎలక్షన్ కమిషన్ ఇస్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్. లాస్ట్ 10 days బ్యాక్ కూడా మీతో మాట్లాడాము. అప్పుడు జస్ట్ VIS డిస్ట్రిబ్యూషన్, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ కమిషన్ డైరెక్షన్స్ 5 days బిఫోర్ పోల్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ క్లోజ్ చేశాము. సో నౌ 92%, సో 92.35% ఇన్ హన్మకొండ డిస్ట్రిక్ట్ ఇన్ 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశాము. సో ఈ 92%లో 96% పర్కాల్లో చేశాము అండ్ వరంగల్ వెస్ట్లో 89% డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ చేశాము. బ్యాలెన్స్ అన్డిస్ట్రిబ్యూటెడ్ స్లిప్స్ మన రిటర్నింగ్ ఆఫీసర్స్ కస్టడీలో ఉంచుకున్నాము. అగైన్ ఇంకా సమ్ బేసిక్ డీటెయిల్స్ రిగార్డింగ్ పోలింగ్ స్టేషన్స్ అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్. హన్మకొండ జిల్లాలో 484 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ 484 పోలింగ్ స్టేషన్స్ లో కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. All polling stations of AMF assured minimum facilities in the form of ramp, lighting, electricity, drinking water, toilet, sanitation, shed, ఇవి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
టుమారో పోలింగ్ పార్టీస్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత రీచ్ చేస్తున్నప్పుడు ఇవి అన్ని ఫెసిలిటీస్ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవి అన్ని షోర్ మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో అఫ్కోర్స్ ఓటర్స్ కూడా ఇన్షూర్ చేస్తాము. మన జిల్లాలో 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 68 పోలింగ్ స్టేషన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వెబ్ కాస్టింగ్ మనం చేస్తున్నాము. మైక్రో అబ్జర్వర్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. సో మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాము దట్ వరంగల్ వెస్ట్ 105 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. సో అర్బన్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తెలంగాణ స్టేట్లో ఈచ్ అండ్ ఎవ్రీ అర్బన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 100% వెబ్ కాస్టింగ్ ఎన్షూర్ చేస్తున్నాము. అదనంగా పర్కల్లో ఒక 68% పోలింగ్ స్టేషన్స్లో కూడా వెబ్ కాస్టింగ్ అరేంజ్ చేస్తున్నాము. మీరు చూసి ఉంటారు, యూ కెన్ ఆల్సో గో అరౌండ్ అండ్ కన్ఫర్మ్. ఒక 2 days నుంచి ఏజెన్సీ ఫ్రమ్ సిఓ ఆఫీస్ కూడా కెమెరా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేశారు. అండ్ దాంట్లో కూడా గైడ్లైన్స్ ప్రకారం ఇన్స్టాలేషన్ ఆఫ్ కెమెరా టెస్టింగ్ అవి అన్నీ కూడా జరుగుతున్నాయి. మన కంట్రోల్ రూమ్లో కూడా ఫీడ్ ఇస్ బీయింగ్ రిసీవ్ ఫ్రమ్ దీస్ కెమెరాస్. ఆల్ ప్రెస్ మెంబర్స్ ఆర్ ఇన్వైటెడ్ టు విజిట్ ద కంట్రోల్ రూమ్ టుడే అండ్ సీ ద ఫీడ్. మనకు పోలింగ్ స్టేషన్ వెబ్ కాస్టింగ్ ఫీడ్ వస్తుంది, జిపిఎస్ లొకేషన్ ఆఫ్ సెక్టర్ ఆఫీసర్స్ ఫీడ్ కూడా వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ సి విజిల్ కంప్లైంట్ కంట్రోల్ రూమ్, 1950 కంట్రోల్ రూమ్, డిస్ట్రిక్ట్ టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ అవి అన్నీ కూడా ఉన్నాయి. సో యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు విజిట్ ద కంట్రోల్ రూమ్ ఆఫ్టర్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్సో. సో ఆల్సో మీ అందరికీ తెలుసు దట్ పర్కాల్లో ఒక 28 క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయినాయి అండ్ వరంగల్ వెస్ట్ 58 క్యాండిడేట్స్ ఉన్నారు. అందుకే పర్కాల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 2 బ్యాలెట్ యూనిట్స్ యూజ్ చేస్తాము అండ్ వరంగల్ వెస్ట్లో ఓన్లీ 1 బ్యాలెట్ యూనిట్ యూజ్ చేస్తాము. దట్స్ ఇంపార్టెంట్ ఐటమ్ ఫర్ ఓటర్స్ బికాస్ దే షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్ ఇన్ పర్కాల్ కాన్స్టిట్యుయెన్సీ. మన పోలింగ్ పార్టీస్లకి కూడా సేమ్ 2 BUs రిలేటెడ్ ట్రైనింగ్ ఇచ్చాము అండ్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ మషీన్స్ కూడా ఇచ్చాము. ఒక ఇంపార్టెంట్ ఐటమ్ దిస్ టైం అంటే హోమ్ ఓటింగ్. మేము సిపి సార్ అందరూ కూడా విజిట్ చేశాము. ఇక్కడ హన్మకొండ జిల్లాలో 21st, 22nd, 23rd 3 days హోమ్ ఓటింగ్ ఇక్కడ నడిచింది. అండ్ హోమ్ ఓటింగ్ దాంట్లో ఆల్మోస్ట్ 96.64% హోమ్ ఓటింగ్ అచీవ్ అయింది. ఒక దీంట్లో చెప్పాల్సిన ఏమంటే ప్రతి హోమ్ ఓటర్ దగ్గర అంటే హూఎవర్ అప్లైడ్ ఫర్ హోమ్ ఓటింగ్ మనం ఖచ్చితంగా 2 times టచ్ చేశాము. సో బ్యాలెన్స్ 3% మెంబర్స్ ఎవరైనా ఉన్నారో 2 times కాంటాక్ట్ చేసిన తర్వాత కూడా వీ కుడ్ నాట్ ఫైండ్ దెమ్ కాబట్టి వీళ్ళు మిస్ అయ్యారు. కానీ ఎవరైనా హోమ్ ఓటింగ్ కోసం అప్లై చేశారో వీళ్ళకి పోస్టల్ బ్యాలెట్ మార్క్ అయిపోయింది మన మార్క్ రోల్లో. సో దే కెనాట్ ఓట్ ఇన్ పోలింగ్ స్టేషన్ ఆన్ November 30. దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఇక్కడ ఓటర్స్ ఆఫ్ ఎలక్షన్ గురించి కూడా కొన్ని రోజుల నుంచి పోస్టల్ బ్యాలెట్ గురించి డిస్కషన్ కూడా నడుస్తుంది. ఇక్కడ వరంగల్ వెస్ట్ అండ్ పర్కాల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్మోస్ట్ 5,493 Form 12 రిసీవ్ చేశాము అండ్ 5,493 విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వరంగల్ వెస్ట్ అండ్ పర్కాల్లో రిసీవ్ అయింది అండ్ అవుట్ సైడ్ ద డిస్ట్రిక్ట్ 1,600 Form 12 రిసీవ్ అయింది. సో పోస్టల్ బ్యాలెట్స్ 5,600 కేసెస్లో పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఇష్యూ చేశాము. అండ్ మన ఫెసిలిటేషన్ సెంటర్స్ మీరు చూసి ఉంటారు. మన ఆర్ఓ ఆఫీస్ వరంగల్ వెస్ట్లో అండ్ ఆర్ఓ ఆఫీస్ పర్కాల్లో 2 ఫెసిలిటేషన్ సెంటర్స్ రన్ చేస్తున్నాము. ఇవి 2 ఫెసిలిటేషన్ సెంటర్స్లో ఆల్మోస్ట్ 3,000 votes, 2,794 votes ఎగ్జాక్ట్లీ కాస్ట్ అయినవి. ఈరోజు ఇప్పుడు కూడా ఓటింగ్ నడుస్తుంది. యాక్చువల్లీ కొంతమంది ఎంప్లాయీస్ కూడా మా దగ్గర కూడా కంప్లైంట్ చేశారు దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దట్ బ్యాలెట్ అని. వై ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళ బ్యాలెట్ ఎక్కడైనా స్టేట్లో కావచ్చు, ఇట్ హ్యాస్ టు కమ్ టు ఫెసిలిటేషన్ సెంటర్ ఫర్ దెమ్ టు బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ దర్ ఓట్. అందుకే ఈరోజు సిఓ సార్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దట్ టుడే ఒక 20th రోజు మాత్రమే ఈరోజు ఫామ్ 12 కూడా ఆన్ ద స్పాట్ ఇష్యూ చేశాము, అక్కడ ఓట్ కూడా ఇచ్చేసాము. సో దానివల్ల ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ నౌ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ 500-600 మెంబర్స్ కూడా ఓట్ చేశారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ అవుట్కమ్. అండ్ సో బై ఎండ్ ఆఫ్ డే ఎంటైర్ రిపోర్ట్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ కూడా కంపైల్ చేస్తాము. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమంటే రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పర్కాల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ యాజ్ వెల్ as వరంగల్ వెస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇన్ మామూలు మార్కెట్ యార్డ్ అక్కడ కూడా ఫెసిలిటేషన్ సెంటర్ రన్ చేస్తున్నాము. ఎవరైనా విషెస్ టు వర్క్ టుమారో ఎంప్లాయీస్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అక్కడ కూడా ఫెసిలిటేషన్ సెంటర్ రన్ అవుతుంది కాబట్టి దే కెన్ యూటిలైజ్ లాస్ట్ డే టుమారో ఆల్సో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దట్ టుమారో ఇస్ ద లాస్ట్ డే ఫర్ ఫెసిలిటేషన్ సెంటర్. ఆ పోల్ డే 30 తర్వాత ఏమీ ఓట్ కాస్టింగ్ చేయడానికి ఫెసిలిటేషన్ ఉండదు. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకా అఫ్కోర్స్ పోలీస్ పర్సనల్ అందరికీ
ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ గైడ్ లైన్స్ ఈరోజు సాయంత్రం జనరల్ అబ్జర్వర్ గారి ప్రెజెన్స్ లో లాస్ట్ థర్డ్ ర్యాండమైజేషన్ కూడా చేద్దాం. పోలింగ్ స్టేషన్ వైజ్ అలాట్మెంట్ కూడా చేస్తాం. రేపు ఉదయం వీళ్ళందరూ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో బ్యాచింగ్ టీమ్ వైజ్ కూడా చేస్తారు. అవన్నీ ఏర్పాట్లు కూడా చేశాము. మైక్రో అబ్జర్వర్స్ కూడా 174 మెంబర్స్ డిప్లాయ్ చేశాము. కౌంటింగ్ యాక్చువల్లీ మా తెలంగాణ స్టేట్ లో November 30 రోజు పోల్ అండ్ 3rd రోజు కౌంటింగ్ మధ్యలో అంత గ్యాప్ లేదు కాబట్టి ఇప్పుడు కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు ఇప్పుడు అయిపోయినాయి. ఈరోజు సాయంత్రం వరకు కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ ఇన్ మామ్లా మార్కెట్ యార్డ్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సేమ్ హ్యావ్ బీన్ విజిటెడ్ బై జనరల్ అబ్జర్వర్ అండ్ పోలీస్ అబ్జర్వర్ అండ్ బోత్ హ్యావ్ ఆల్సో గివెన్ దర్ అప్రూవల్ ఫర్ ద సేమ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఆల్సో విజిట్ ఇఫ్ యూ విష్. అక్కడ మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, ఏసీ వైజ్ ఫస్ట్ కౌంటింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాము. రెస్టారెంట్ ఎంసీసీ సువిధ అవి అన్ని కంప్లైంట్స్ టైం టు టైం సివిజిల్ కంప్లైంట్స్ టైం టు టైం కూడా డిస్పోజ్ చేస్తున్నాము. ఇంపార్టెంట్ ఏంటంటే in 48 hours silence period has started at 5 PM. To short, as of now, CP sir will immediately issue section 144 as per guidelines, and at the same time loudspeaker ban అయిపోతుంది and చాలా restrictions on campaigning and everything has started at 5 PM as of now. So that is the most important item. ఇంకా flying squads, SSTs అందరూ కూడా on maximum alert as per formation directions because last 48 hours are most important for model code of conduct. So ఇవన్నీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో అఫ్ కోర్స్ వన్ అదర్ ఐటమ్ ఐ వాంట్ టు బ్రీఫ్ యూ ఇస్ దట్ పోల్ డే రోజు మన దగ్గర కంట్రోల్ రూమ్ కూడా కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్, మీడియా కంట్రోల్ రూమ్ అండ్ వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ రన్ చేస్తాము. సో దట్ విల్ ఆల్వేస్ బి ఫంక్షన్. ఎనీ ఇష్యూ, ఎనీ మీడియా రిపోర్ట్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ I request you to kindly bring to DO's notice. I will be directly available on an official phone number. All officials will be available so that we can react quickly and give the correct news or correct clarification immediately. Especially when అందరికీ తెలుసు that ఈ EVM related చాలా వరకు different types of issues ఉంటాయి and news ఉంటాయి. They may be genuine, they may not be genuine. But the important part is that we should quickly be aware of it and we should be able to give the right information or take necessary action at the right time. So I request all media friends to also alert DO's control room as soon as you receive the information. Now I request CP sir to kindly also తయారు చేయడం జరిగింది. కలెక్టర్ మేడం జనరల్ అబ్జర్వర్ గారితో కలిసి ఈ ప్లాన్ పరంగా మేము ఫోర్స్ డిప్లాయ్ చేస్తాము. మనకు సరిగా ఫోర్స్ ఉంది. సైలెన్స్ పీరియడ్లో ఏమేమి రెస్ట్రిక్షన్స్ ఉంది అన్నీ మనము పోలీస్ ద్వారా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ సూపర్విజన్లో మ్యాజిస్ట్రేట్ సూపర్విజన్లో కలిసి చేస్తాము. అందరితో రిక్వెస్ట్ ఉంది, మీరు ఎక్కువ శాతంలో వచ్చి ఓటింగ్ చేయండి. మీకు పీస్ఫుల్గా ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి మనము అందరు అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అందరు కలిసి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ కమిషనరేట్ పరిధిలో పరకాల కాన్స్టిట్యున్సీలో దేర్ ఈస్ నో లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ఏరియా. మనకు ఉన్న అసెస్మెంట్ పరంగా చుట్టుపక్కల బార్డర్ ఏరియాలో ఉండొచ్చు, అంటే వేరే డిస్ట్రిక్ట్లో, బట్ మన పరిధిలో దేర్ ఈస్ నో లెఫ్ట్ వింగ్ అఫెక్టెడ్ పోలింగ్ స్టేషన్. సమస్యాత్మక ప్రాంతం ఉంది, అక్కడ మనము సిఏపిఎఫ్ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం కమిషనరేట్లో 24 కంపెనీస్ ఉంది. హనంకొండ డిస్ట్రిక్ట్కి 6 కంపెనీస్ డిప్లాయ్మెంట్ ఉంది. కాన్స్టిట్యున్సీ వైజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ డిప్లాయ్మెంట్ ఉంది. మేము మీ అందరికీ ఇన్షూర్ చేస్తాము, మనకు సఫిషియెంట్ ఫోర్స్ ఉంది. డిస్ట్రిక్ట్ ఫోర్స్తో కలిపి బయట నుంచి వచ్చిన ఫోర్స్ వాళ్ళకి డిప్లాయ్మెంట్ చాలా ప్రాక్టికల్గా చట్టం పరంగా ఈసీ ద్వారా ఇచ్చిన స్కేల్ పరంగా చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన లేకుండా ఇప్పటి వరకు 2 నెలల నుంచి నడుస్తుంది ఈ ఎన్నికల గురించి ప్రచారం. ఇదే విధంగా ఎలక్షన్ కండక్షన్ కూడా ఇదే విధంగా ఉంటుంది శాంతి భద్రతతో, అది నా నమ్మకం. థ్యాంక్ యూ.